రెడీ పెట్టుకుంటున్నాను అన్న టీవీ అన్న జర బ్యాక్ రా సరే కొంచెం రెడీయా రెడీ మేడం ఓకే అన్న ఈ కెమెరా కొంచెం మేడం మేడం ఆల్ కెమెరా లుక్ మేడం ఇటు సైడ్ నాకు చూడలేదు మీరు మేడం మేడం ఇటు వెరీ గుడ్ మేడం ఇక్కడ డిషెస్ జరపరా హోమ్మేడ్ చికెన్ కర్రీ ఉంటుంది, కొరియాండర్ చికెన్ ఉంటుంది, చికెన్ కాజు పకోడీ ఉంటుంది. సో అవన్నీ స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ యమ్మీ. సో ఐ ప్రిఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్. ఫుడ్లో ఎలాంటి డైట్స్ ఉండవు. ఐ థింక్ ఐ విల్ బీ హ్యాపీ హియర్ అండ్ వీలైనవి వాటర్ తాగడం లైక్ ఆల్వేస్. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎస్ అంతే. ఎక్కువ మామిడి పళ్ళు కూడా తింటుంటాను, బట్ సమ్హౌ మై బాడీ టేక్స్ ఇట్. నాకు యూట్యూబ్ ఛానలే ఉంది, అందులో సగం వీడియోలు వంటకు సంబంధించినవే ఉంటాయి. ఖాళీ దొరికితే చాలు నేను ఏదో ఒకటి కుక్ చేస్తూనే ఉంటాను. ఫ్రమ్ ద బిర్యానీ, ఫ్రమ్ హలీం నుంచి అన్నీ కూడా చేయడం నా షార్ట్స్ రీల్స్లో మీరు అంతా చూసారు. ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ కుకింగ్. ఫ్రమ్ వెజ్ ఫుడ్ నుంచి నాన్ వెజ్ వరకు సాంబార్ చేశాను, అన్నీ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ కుకింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫస్ట్. ఫుర్సత్ ఈజ్ అ ఫీలింగ్ దట్ వన్ హ్యాస్ టు కమ్ అండ్ ఫీల్. ఫుర్సత్ ఈజ్ అ వైబ్. సో ఖచ్చితంగా రావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా. అన్ఫార్చునేట్లీ ఉగాది రోజు కూడా నేను షూటింగ్లోనే ఉండే, అందుకే నా ఫ్రెండ్స్ ఇంటి నుంచి నాకు ఉగాది పచ్చడి అండ్ మామిడికాయ పులిహోర అన్నం అలాంటివి వచ్చాయి. బట్ నేను ఇంట్లో ఉంటే పులిహోర అన్నం నా చేతితోటే కలుపుతా. ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ రీజనబుల్. మనకి ఏమంటారు, మీకు ఏంటి ఇంత పెట్టడం అవసరమయ్యే ఫుడ్కి అనే ఫీలింగ్ ఉండదు. దిస్ ఇస్ వర్త్ అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా. ఐ కెన్ సే నల్లి గోష్ బిర్యానీ ఈజ్ ద సూపర్ డూపర్ ఫేమస్ ఆఫ్ ఫుర్సత్ అనమాట.